ఓకే సార్. వస్తుంది సార్. ఓకే, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క శుభాలు. మనం 6th పేపర్లో ఈ యొక్క భారత మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి ఆ పేపర్లో దాన్ని మనం ఇంగ్లీష్లో తెలుసు కదా, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీని అండ్ దాంట్లో మనం ఈరోజు నాబార్డు సంస్థ గురించి చెప్పు. వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధిలో నాబార్డు యొక్క పాత్ర. ఇది మనకి 6th పేపర్, భారత మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. దీనిలో మనకి ఈరోజు తీసుకున్నట్లయితే వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణాభివృద్ధిలో నాబార్డు పాత్ర. దీనికి మనం ఈ నాబార్డు అనేది ఫుల్ ఫామ్ నేషనల్ బ్యాంక్ అండ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఆఫ్ agriculture and rural development. Agriculture and rural development. రూరల్ డెవలప్మెంట్. దీంట్లోకి ఈ సంస్థను మనకి ఇది అబ్రివేషన్. ఈ అబ్రివేషన్కి మన ఇంగ్లీష్లో దీన్ని ఇలాగంటాం, ఏమంటాం, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ యొక్క గ్రామీణాభివృద్ధి సంస్థ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశంలో మనకి ఈ నాబార్డు అనే దాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇప్పుడు 1982 సంవత్సరం. 1982 సంవత్సరంలో ఏం చేశారు? వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలో పరపతిని అందించడానికి మనకి ఈ యొక్క నూతనమైన పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే అంతకుముందు పరపతి లేదా అంటే మనకి పరపతి బ్యాంకులు అనేవి ఉన్నాయి. అయితే ఈ సంస్థ ద్వారాగా మనకి గ్రామ స్థాయిలో కూడా దానికి ఎక్కువగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాణిజ్య బ్యాంకుల ద్వారాగా, తర్వాత ఇంకా మనకి ఏ అయితే బ్యాంకులు ఉన్నాయో స్టేట్ బ్యాంకులు, ఇంకా అనేక రకాలైన బ్యాంకులు, పొదుపు పెట్టుబడి బ్యాంకులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అధిపతి, దాన్ని ఏమంటాం మనం, దాన్ని వ్యవస్థ అంతటికీ కూడా ఒక అధికారిని ఎలాగైతే ఏర్పాటు చేసుకుంటామో ఆ విధంగా
వ్యవసాయ రంగానికి పరపతిని పెట్టాలి అంటే ఒక వ్యవస్థ అనేది దీనికి అంతటికీ ఉండాలి. దాన్ని నాబార్డ్ లాగా సృష్టించడం అనేది జరిగింది. అయితే దీనికి ముందు ఏం చేశారంటే దీనికి ముందు ఏఆర్డిసి అనేటటువంటి దాన్ని కూడా స్థాపించడం అనేది చేశారు. ఏఆర్డిసి కూడా దీనికి స్థాపించడం అనేది చేశారు. ఏఆర్డిసి అంటే వ్యవసాయ రీఫైనాన్స్ అనేది చేయటం అనేది చేశారు. దాన్ని ఈ యొక్క వ్యవసాయానికి ఈ సంస్థ కూడా పరపతిని అనేది ఇస్తూ ఉండేది. ఇదంతా దేనికోసం? వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం. వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేయడానికి మరి రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా, ఇది ఈ సంస్థలు ఎందుకు అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంకులోకి మనకి దాని అధీనంలో చిన్న చిన్న బ్యాంకులు అయితే ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో అవన్నింటిలో కూడా ఒక అగ్రస్థానంలో ఒక బ్యాంక్ అనేది ఉండాలి అని చెప్పి ఈ యొక్క నాబార్డ్ని స్థాపించడం అనేది చేశారు. వ్యవసాయ రంగానికి ఏవైనా డబ్బులు అవసరమైతే ఎంత పెట్టుబడి కావాలన్నా వాణిజ్య బ్యాంకులకి ఈ బ్యాంకు సరఫరా చేస్తుంది. రైతులకి, వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ నేరుగా నాబార్డు సహాయం చేయదు. ఎవరికి? వ్యవసాయం చేసేటువంటి రైతులకి, తర్వాత పారిశ్రామికవేత్తలకైనా, ఎవరికైనా సరే, చిన్న వ్యాపారులకైనా ఎవరికైనా సరే ఈ నాబార్డు సంస్థ అనేది డైరెక్ట్గా వారికి పరపతి అనేది ఇవ్వదు. వాణిజ్య బ్యాంకులకి ఇస్తారు. ఈ వాణిజ్య బ్యాంకులకి ఇస్తే వాణిజ్య బ్యాంకుల ద్వారాగా వీళ్ళు దానికి అవసరమైనటువంటి రుణాన్ని పొందుకుంటాం. మనకి ఎంత రుణం అనేది ఉందో దానికి మనకు ఉన్నటువంటి ప్రాపర్టీని బట్టి మనం దరఖాస్తు పెట్టుకుంటే తద్వారా ఆదాయం అనేది వస్తుంది. ఇస్తారు. షూరిటీ అనేది కన్ఫర్మేషన్గా పెట్టాలి. ఈ విధంగా మనకి రుణం పొంది వడ్డీ లేకుండా తక్కువ వడ్డీతోటి అధిక మొత్తాలని ఆర్జించడం అనేది జరుగుతుంది. దీనికి ముందు పెట్టినటువంటి 63లో పెట్టినటువంటిది రీఫైనాన్స్ కూడా ఏఆర్డిసిని కూడా ఏం చేశారంటే ఇంకా అది అవసరం లేదని చెప్పి ఈ 82 తర్వాత నాబార్డు పెడితే దాన్ని కూడా దీంట్లోకి విలీనం అనేది చేయటం అనేది జరిగింది. విలీనం చేసి తద్వారా వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించడానికి అవసరానికి ఎక్కువగా ఆవశ్యకత ఉందన్నమాట. నాబార్డు వలన అనేకమైనటువంటి లాభాలు అనేవి ఉన్నాయి. ఎవరికి? ఎక్కువగా ఈ పరపతి వ్యవసాయ రంగానికి ఎక్కువగా ఆదాయం అనేది లభిస్తుంది. ఇంకా ఈ నాబార్డు వలన లక్ష్యాలు మనకి కొన్ని లక్ష్యాలు మనం నేర్చుకుంటాం. కొన్ని లక్ష్యాలు నాబార్డు వలన మనకి లాభాలు ఏమున్నాయంటే వ్యవసాయ రంగానికి పరపతి అనేది తక్షణ సహాయం అనేది వాణిజ్య బ్యాంకుల ద్వారా అందిస్తుంది. నెక్స్ట్ తర్వాత సహకారం అనేది ఏ విధంగా అందుతుంది అనే దాని గురించి ఎస్టిమేషన్ కూడా వేస్తుంది. చూడండి, సహకార రంగం ఎంతవరకు జరుగుతుంది? ఎంతవరకు జరుగుతుంది? సరిగ్గా ఆ ప్రాపర్టీ అట్లా అందుతుందా లేదా? తర్వాత వ్యవసాయ రంగంలో వారికి ఆ వ్యవసాయదారులకి సక్రమైన పద్ధతిలో అందుతుందా లేదా అనేది ఇది అబ్జర్వేషన్లో పెడుతుందన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ శాతం భూస్వాములు కానీ దళారులు కానీ ఆ యొక్క ఎవరైతే పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారో వాడికి ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరిగిపోతాయి. మనకు తెలియకుండానే, రైతుకి తెలియకుండానే వ్యయం అనేది మీ యొక్క నాబార్డు ద్వారా వచ్చేటటువంటి నిధులు అనేది ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. అది స్వయంగా రైతు వెళ్ళేటప్పటికి అనుకున్నాం కానీ రుణం ఇద్దాం అనుకున్నాం కానీ రుణము క్లోజ్ చేసేసారమ్మా అని చెబుతారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇల్లిటరేట్స్ వల్ల. వాళ్ళకి లిటరేట్స్ అయితే బాగుంది, చదువుకున్న వాళ్ళైతే
బాగానే ఉంది. రైతులు ఎక్కువ శాతం మంది రైతులు ఏంటంటే మనకి రైతులు చదువుకోలేనటువంటి లిటరేట్స్ ఉంటారు. దానివల్ల ఈ నిరక్షరాస్యత వల్ల కూడా సరైన రుణం ఏ పద్ధతిలో పొందాలి అనేది కూడా వీళ్ళకి అవగాహన అనేది రాదు. చాలామంది రైతులు మనకి పరపతి సంఘాలు ఉన్నాయి కదా, ఈ పరపతి సంఘాల ద్వారా మనకి ఎక్కువ డబ్బుని తెచ్చుకుని దానికి తద్వారా మనకి వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకుందాం అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మార్గం సరిగా ఉండదు. మార్గం సరిగా ఉండదు. ఏంటి మార్గము? వారికి మార్గదర్శకత్వాలు సరిగా చెప్పకపోవటం వల్ల ఈ విధంగా మనకి సహకారం అనేది అందకపోవడం అనేది కూడా జరుగుతుంది. సరే, వీటిలో నాబార్డు చేసేటటువంటి మనకి ఏ విధమైనటువంటి మనకు లాభాలు అనేవి ఉన్నాయో చెప్పుకుంటున్నాం. ఒకటి, వ్యవసాయ రంగానికి పరపతి అనేది సృష్టిస్తుంది. రెండు, సహకార రంగం ఎంతవరకు సహకారం అనేది రైతులకు ఎంతవరకు జరుగుతుంది. నెక్స్ట్ రాయనాలేదు రంగ పరిధి సహకారం పరిధి తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకులకి రాష్ట్రంలో ఉన్న సహకార బ్యాంకులకి స్వల్పకాలికంగా దీర్ఘకాలికంగా కూడా రుణాలు ఇస్తుంది. బ్యాంకులకు, సహకార బ్యాంకులకి, ఇంకా ఏ బ్యాంకులకి? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సహకారం అందిస్తుంది. మొట్టమొదటి వ్యవసాయ రంగానికి పరపతికి శిఖరాగ్రంగా ఉంటుంది. అంటే మొట్టమొదటగా పరపతి వ్యవసాయ రైతులకి అందుతుందా లేదని చూడటానికి ఈ బ్యాంకులన్నింటిలో కూడా అధిపతిగా ఈ యొక్క నాబార్డు నిర్వహిస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి లక్ష్యాల్లో మొట్టమొదటిది సహకార పరపతి అనేది ప్రతి సంస్థకి అందుతుందో లేదని చూస్తుంది. రెండోది సహకార రంగం పరపతి సక్రమైన రీతిలో జరుగుతుందో లేదనేది చూస్తుంది. మూడవది రాష్ట్ర సహకార బ్యాంకులకి దీర్ఘకాలికంగా స్వల్పకాలికంగా రుణాలని అందిస్తుంది. ఈ విధమైన సహకారం వలన మనకి ఎప్పుడు పడితే అప్పుడు రైతులకు కానీ ఎవరికైనా సరే ఏ అప్పులు కావాలన్నా వెంటనే తక్షణ సహాయం అనేది అందించడం అనేది జరుగుతుంది. ఈ సహకార బ్యాంకు లేని పక్షంలో ఎక్కువ శాతం జనం అధిక వడ్డీలకి తెచ్చుకుని మనకి రుణగ్రస్తులు అయ్యేటటువంటి ప్రమాదం అనేది ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క నాబార్డు అనే దాని గురించి వివరణ మనం ఇంకేంటంటే, ఈ సంస్థ అధీకృతమైనటువంటి మూలధనంతో నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే ఈ సంస్థను స్థాపించడానికి 500 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క నాబార్డు అనే దాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఎన్ని కోట్ల రూపాయలతో స్థాపించారు? 500 కోట్లతోటి స్థాపించడం అనేది జరిగింది. నాబార్డుని 500 కోట్ల రూపాయలతోటి సాధించడం అనేది జరిగింది. అయితే స్థాపించిన తర్వాత 100 కోట్ల రూపాయలు మనకి ఇంకా పెట్టుబడి అనేది జరిగింది. ఈ 100 కోట్ల రూపాయల పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఉన్నటువంటి వనరులన్నింటినీ అధిక ఆదాయం వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే పెద్ద మొత్తంలో పెట్టుబడిదారులు కానీ, దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు ఎంతో కొంత ఈ యొక్క బ్యాంక్ పెడుతున్నారంటే కార్పస్ ఫండ్ కింద ఇస్తారు. వీటితోటి మొత్తం ఇంకొక 100 కోట్ల రూపాయలు చేరింది. ఈ 100 కోట్ల రూపాయలు చేరితే దాంతో ఈ యొక్క సంస్థని స్థాపించడం అనేది చేశారు. తద్వారా
ఈ 500 కోట్ల రూపాయలతోటి దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ఈ సంస్థని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అంటే ఇంకా పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ అని లేకపోతే ముఖేష్ అంబానీ ఇలాగే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు ఎటువంటి పెద్ద రిలయన్స్ అని అంబానీ అనుకుంటారు, రిలయన్స్ అంబానీ అంటారు కదా ఆయన. ఇలాగ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే తనకున్నటువంటి పెద్ద మొత్తంలో అమౌంట్ని ఈ యొక్క నాబార్డు సంస్థలో పెట్టి తద్వారా మనకి ఉపయోగపడుతూ ఉంటారు. పెద్ద మొత్తంలో పెట్టడానికి వారికి ఉన్నటువంటి ట్యాక్సులు గవర్నమెంట్లో ఎక్కువ మనకి ట్యాక్సులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ ట్యాక్సులు మినహాయించి మిగతా డబ్బుని ఎంతో కొంత పొదుపు అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారు. లేని పక్షంలో ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నావు, నీ దగ్గర మూలధనం లేకుండా ఎంత వ్యాపారం చేస్తున్నారని గవర్నమెంట్ వాడి ఉన్నటువంటి ఆస్తుల మీద అన్నింటి మీద వెరిఫికేషన్ పెడతారు. అందుకని ఏం చేస్తారంటే కొన్ని కోట్ల రూపాయలని మిగతాదంతా ఎంత అమౌంట్ ఉన్న అమౌంట్ని బ్లాక్ మనీగా చేసేసి ఎంతో కొంత అమౌంట్ని మనకి ఈ సంస్థల్లో దాచుకోవడం అనేది జరుగుతుంది. పెద్ద మొత్తంలో తయారు, మిగతా డబ్బంతా వేరే చోట ట్యాక్స్ లేని చోటకే తరలించేస్తూ ఉంటాం. కానీ స్వదేశంలో మనం సంపాదించిన ఇన్ని ఆస్తులు ఉండగా ఈ ఆస్తుల మీద వెరిఫికేషన్ చేస్తారన్న ఉద్దేశంతో ఎంతో కొంత అమౌంట్ ఈ యొక్క పెద్ద సంస్థ అయినటువంటి నాబార్డు సంస్థల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలా మూలధనం దాచుకునే పక్షంలో అతని మీద వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. పెద్ద మొత్తంలో ఏదైనా పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్లు కట్టేస్తారనుకోండి, వాడికి వెరిఫికేషన్ పెడుతున్నారా లేదా అంటే ఏ డబ్బు ఇంత డబ్బు ఎలా వచ్చింది అనేది దానికి అజమాయిషీ అనేది పెడతా ఉంటారు. సో ఈ విధంగా ఏంటంటే మనకి 500 కోట్లకి కొంత అమౌంట్ కార్పస్ ఫండ్గా ఉపయోగించి దీన్ని స్థాపించి తద్వారా వచ్చినటువంటి ఈ ఆదాయంతో జనాలకి వీళ్ళకి రైతులకి పారిశ్రామికవేత్తలకి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి తద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ తోటి ఇంకా డబ్బుని ఇంక్రీజ్ చేసి ఆదాయాన్ని మెరుగుపరుచుకున్నట్టు చేసి తద్వారా ఏమైందంటే ఇంకా వేల కోట్ల రూపాయలు 32,000 కోట్ల రూపాయలకి పెరగడం అనేది జరిగింది. ఎప్పటికి 1999 2000 సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చిందంటే ఇది 2000 కోట్ల రూపాయలకి పెరిగింది. 500 కోట్ల వల్లపై మనకి 1999 2000 మిలియన్కి ఎంత వచ్చిందమ్మా 2000 కోట్ల రూపాయలు అనేది రావడం. 2000 సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు అనేది సంపాదించడం అనేది ఈ నాబార్డు 2000 కోట్లు. 2000 కోట్ల రూపాయలు సాగి అంటే పొదుపు పెట్టుబడులు పెరిగినాయా లేదా, దేశంలో పెట్టుబడులు పెరిగినాయమన్న మొత్తంలో పెరిగినాయి అంటే దేశం యొక్క ప్రగతి అధిక స్థాయిలో ఉన్నట్టా లేదా, అధిక స్థాయిలో ఉన్నట్టే. సామాజిక ఎక్కువ శాతం మనకి దేశంలో పొదుపు పెట్టుబడులు ఎక్కువ లేని పక్షంలో ఆ దేశంలో ఆర్థికంగా వెనుకబడుతున్నట్టే లెక్క. ఆ దేశంలో ఎక్కువ శాతం ఎలుగుబట్టు తరానికి కారణం ఏంటి, పొదుపు లేదు. పొదుపు లేకపోవడం వలన ఆర్థిక అభివృద్ధి తక్కువలో ఉన్నట్టే. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే మనకేమవుతుంది, తలసరి ఆదాయం వస్తుంది. అవునా, జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. తలసరి ఆదాయం ఎంత వస్తుందో చూసి అప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని లెక్క. తలసరి ఆదాయం ఎక్కువ వచ్చింది అనుకున్నప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి బాగుంది అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందరూ కూడా కష్టపడుతున్నారు అనేటువంటి లెక్క. ఈ విధంగా మనకంటే వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని సాధించడానికి వ్యవసాయ రంగానికి ఆర్థికంగా సహాయం చేయడానికి దీన్ని స్థాపించి దీన్ని ఇంకా ఇంక్రీజ్ అనేది చేయడం అనేది జరిగింది. 2000 కోట్లు 1999 నాటికి 2000 కోట్లపై ఇంకా ఇప్పటికి ఇంకా అభివృద్ధి చెందిందన్నమాట. తద్వారా మనకి ఈ నాబార్డు వల్ల అనేకమైనటువంటి ఆదాయాలని వ్యవసాయ రంగానికి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నాబార్డు సంస్థ వలన మనకి ఎక్కువ శాతం ఆదాయం వస్తుంది. వ్యవసాయ రంగానికి ఆదాయం అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. వ్యవసాయ రంగంలో అత్యధిక శాతం మనకి ఈ పరపతి వలన
వ్యవసాయ నాబార్డు సంస్థ వల్ల మనకి ఎక్కువ ఆదాయం అనేది రావడం అనేది జరిగింది. నాబార్డు సంస్థ లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ఏఆర్డిసి ద్వారానే మనకి జరుగుతుంది. కానీ అంత మొత్తంలో ఆదాయం అనేది పరపతి అనేది సరిగా జరిగేది కాదు. ఎక్కువ శాతం మనకి ఆదాయం అనేది ఉండేది కాదు. ఎవరికైనా ఏ రైతుకైనా సరే, పారిశ్రామికవేత్తకైనా, ఇంకొకరికైనా ఎవరికైనా సరే మనకి తక్కువ మొత్తంలో ఇస్తూ ఉండేవాడు డబ్బు. ఈ విధంగా చేయటం వల్ల, ఈ నాబార్డు సంస్థను స్థాపించడం వల్ల మనకి ఆదాయాలు ఎక్కువ వచ్చి తద్వారా ఎక్కువ ఆదాయం అవ్వకుండా మనకి రుణాలు ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం అనేది కలిగింది. అంతేకాకుండా స్వల్పకాలికంగా, తర్వాత స్వల్పకాలికంగాను దీర్ఘకాలిక రుణాలు కూడా ఈ నాబార్డు సంస్థ ఇస్తుంది. ఏం చేస్తుందమ్మా? స్వల్పకాలిక రుణాలని, దీర్ఘకాలిక రుణాలను కూడా ఇస్తుంది. అయితే తక్కువ వడ్డీ. దీనివల్ల మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే రైతుకి ఎక్కువ శాతం మనకి ఆదాయం రావాలి, ఖర్చులు తగ్గించుకోవాలని అంటే ఈ యొక్కటువంటి సంస్థల నుంచే ఎక్కువ డబ్బుని మనకి తక్కువ వడ్డీ కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకుని తనకున్న ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా నాబార్డు మనకి సహకారం చేసేటటువంటి ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్క రైతు కూడా అందుబాటులోకి అతనికి అనుకూలంగా మలుచుకుని తద్వారా తనకు చేసేటటువంటి వ్యవసాయ రంగాన్ని, ఉత్పత్తుల్ని అన్ని రంగాల్లో కూడా అధికమైన స్థాయిలో ఉండటానికి ఈ నాబార్డు సంస్థని ఉపయోగించుకుంటూ ఉండాలి. చేసిన తర్వాత ఈ నాబార్డు యొక్క విధులు, తర్వాత విధుల్లో మొట్టమొదటి మనకి రీఫైనాన్స్. నాబార్డులో విధుల్లో ఏంటంటే మొట్టమొదటి ఏం పని చేస్తుంది? రీఫైనాన్స్ చేస్తుంది. రీఫైనాన్స్ చేస్తుంది. సో ఏంటంటే ఎక్కువ శాతం దీర్ఘకాలికంగా, స్వల్పకాలికంగా ఇచ్చినటువంటి రుణాల మీద డబ్బులు మనకి ఇవ్వటం రీఫైనాన్స్ అంటే మరలా మనకి ఫైనాన్స్ చేసామనుకోండి, ఒకసారి చేసినటువంటి దానికి మరలా అతనికి లోన్ ఇవ్వచ్చు. రీఫైనాన్స్ అనేది అవకాశం అనేది కల్పించింది నాబార్డు సంస్థ. ఒకసారి రుణం తీసుకున్న వ్యక్తికి, ఆ యొక్క రైతుకి ఏం చేసేవారంటే మరలా ఇచ్చేవారు కాదు. అటువంటి రుణం మొత్తం పూర్తవుకున్న దగ్గర స్థాయిలో ఉందనుకోండి. ఇప్పుడు మనం క్రాప్ లోన్ తీసుకుంటున్నాం. క్రాప్ లోన్ తెలుసు కదా, వరి మీద లోన్ తీసుకున్నప్పుడు జీరో వడ్డీకి, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, జీరో వడ్డీకి రుణాలు ఇవ్వడం అనేది చేస్తుంది. చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ క్రాప్ లోన్ వరి మీద ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి, దానికి ఎంతో సబ్సిడీ అనేది ఇస్తుంది. ఒక 20,000 కానీ ఎంతో సబ్సిడీ ఇస్తుంది అనుకోండి. తద్వారా మనకి ఆదాయం 20,000 కలిసి వచ్చినట్టే కదా. అటువంటిప్పుడు ఏం చేస్తుంటే దగ్గరలోకి మనకి 70,000-90,000 కట్టాలి, 80,000 కట్టాలనుకోండి. ₹1,00,000 20,000 పోను, మనకి 80,000 కట్టాలి. ఈ 80,000 దగ్గరలోకి వచ్చింది, 60,000 కట్టినప్పుడు ఏం చేస్తాడు, మనకి మరలా ఆదాయం అవసరమైంది అనుకోండి, మరి అక్కడికి వెళ్ళి మొత్తం కట్టేయాలి. లేదంటే కనుక ఈ పర్పస్ చేస్తే మనకి రీఫైనాన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు బాకీ తీర్చలేకపోయారు కదా, మీకు ఇవ్వను అని అనమాట. ఏం చేస్తారంటే ఒకసారి అప్పించాం, వీటికి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని మన బ్యాంకులు అయితే నాబార్డు తప్పించేయండి. మనకున్నటువంటి వాణిజ్య బ్యాంకులు మనం వెళ్తే నాబార్డు ఇవ్వమని సిఫార్సు చేస్తే ఇస్తుంది. కానీ మనం స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళు ఇవ్వరు, స్వయంగా ఇవ్వరు. ఏం చేస్తారంటే దీనికి షూరిటీలు ఇవన్నీ మొన్న ఇచ్చాం కదా, అవే మీరు కట్టలేదు, అందువల్ల అదే నాబార్డు మనకి ఏంటంటే ఈ దగ్గరలో ఉన్న బ్యాంకులు ఏం చేస్తాయంటే రీఫైనాన్స్కి ఒప్పుకో, ముందు అసలు కట్టబోయా, అసలు కట్టా నీకు వేరే రుణం ఇస్తాను,
మొన్న క్రాప్ లోన్ తీసుకున్నావు కట్టలేదు, ఈ రోజు మరి సెల్ఫ్ లోన్ అన్నమాట. క్రాప్ లోన్ ఇచ్చే ముందు వరి లోన్ ఇచ్చే, వరి లోన్ కట్టాను కదా, కట్టే దాన్ని మొత్తం కట్టే, వడ్డీతో సహా కట్టే, అప్పుడు మళ్ళీ నీకు మళ్ళీ రీఫైనాన్స్ చేస్తానంట. అటువంటి బ్యాంకులు ఏం చేసిందంటే, ఈ నాబార్డు సంస్థ ఏం చేసిందంటే, వద్దు అలాగా ఏమైనా సరే మళ్ళీ రీఫైనాన్స్ చేయండి అని అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు ఫోన్ చేసి, ఏమన్నా మనం మీరు తీసుకున్నారు కదా, మరలా లోన్ తీసుకుందరు కదా రండి అని ఫోన్ చేస్తారు. ఆ సౌకర్యం అనేది, అవకాశం అనేది ఇచ్చింది నాబార్డు సంస్థ. లేకపోతే అంతకుముందు అలా ఉండేది కాదు. ఒక లోన్కి కట్టిన పక్షంలో వాడికి సచ్చిన డబ్బులు చూడలేదు. ఇంకా అతను మనం ఎన్ని సార్లు తిరిగినా, మన ప్రాపర్టీ అక్కడ ఉన్నా, మన ల్యాండ్ మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆడి దగ్గర పెట్టుకుంటాడు. పొలానికి సంబంధించిన రిజిస్టర్ పత్రాలన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నప్పటికీ కూడా అతనికి అనుమానం అనేది సాగు. ఎంతసేపు కూడా ప్రజల యొక్క ధనాన్నే ఈయన ఎక్కువ ఫైనాన్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మనం సంపాదించిన దాంట్లో పరపతిగా మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటూ ఉంటాం, దాని మీదే వడ్డీకి తిప్పుతాడు. మళ్ళీ మనం కట్టిన దానికి మళ్ళీ చక్కెర వడ్డీ వేస్తాం. ఆ విధంగా వడ్డీలు సంపాదించి మనకి ద్రవ్యం అనేది బ్యాంకుల పరపతి అనేది ఎక్కువగా సృష్టించుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే, ఇటువంటివి జరగకుండా నాబార్డు సంస్థ ఏంటంటే మళ్ళీ రీఫైనాన్స్ చేసేటటువంటి సౌకర్యం అనేది కలిగజేస్తుంది. తర్వాత ఈ రీఫైనాన్స్ లో ఏమేమి చేస్తుంది, రుణాలని అడ్వాన్సులు కూడా ఇవ్వటం అనేది చేస్తుంది. ఈ రుణాల అడ్వాన్సులు ఒకవేళ తీరిన పక్షంలో మరలా ఒక అప్పు దగ్గరకు వచ్చిన తర్వాత తీర్చే సమయానికి మరలా రీఫైనాన్స్ సౌకర్యం అనేది చేయటం అనేది చేశారు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికే కాకుండా ఇంకొకరు కూడా అవకాశం అనేది కల్పించారు. ఒకటి చిన్న పరిశ్రమలోనికి, తర్వాత కుటీర పరిశ్రమలోనికి, ఇంకా ఓ మామూలుగా బాగా పెద్ద పారిశ్రామికవేత్తలకు కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలోకి వీళ్ళందరికీ కూడా అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. ఈ విధమైన కార్యకలాపాల వలన మనకి ఆర్థికంగా లోటు అనేది ఉండదు, వ్యవసాయ రంగం అభివృద్ధి స్థాయిలోకి వస్తుందన్నమాట. తర్వాత రుణాలు, రీఫైనాన్స్ తర్వాత ఇంకేం విధులు చేస్తుంది, విధుల్లో రీఫైనాన్స్ ఒకటి, తర్వాత రుణాలు, నెక్స్ట్ ఏంటి రుణాలు. ఈ రుణాలు అనేవి ఎలాగిస్తుందంటే రాష్ట్ర సహకార బ్యాంకులకి, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి, తర్వాత భూమి అభివృద్ధి బ్యాంకులకి, ఇవన్నిటికి కూడా ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్కి అనుమతి ఇస్తే వెంటనే పెద్ద మొత్తంలో అమౌంట్లు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అది రుణాలు అంటే ఏంటంటే మనకి రాష్ట్ర సహకార బ్యాంకులకి, తర్వాత అభివృద్ధి భూమి మీద కొంత పొదుపు పెట్టేటి అభివృద్ధి బ్యాంకులు అనేది కొంతమంది పెడుతుంటారు. అవి ప్రైవేట్ ఫైనాన్స్లు అని అంటాం మనం. ప్రైవేట్ ఫైనాన్స్లు ఎక్కువగా ఉంటాయి. వాటిలో కూడా సహకారం అనేది అవకాశం కల్పించారు. అవి కూడా ఇవ్వచ్చు రుణాలు. మనం చెప్పాను కదా నేను, మన ముత్తూట్ ఫైనాన్స్ అని, లేకపోతే వేరే మనపురం గోల్డ్ అని, ఇటువంటి ఫైనాన్స్ ఆఫీసులు కూడా అనుమతి అనేది ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళు కూడా రుణాలు అనేవి ఇస్తూ ఉంటారు. అయితే ఏంటంటే వడ్డీ అధిక స్థాయిలో ఉంటుంది. వడ్డీ అధిక స్థాయిలో ఉండడం వలన ఎక్కువ లాభం అనేది ఉండదు. అయితే రుణ సౌకర్యం అనేది మనకి ఇక్కడ గవర్నమెంట్ ఏటికి ఇచ్చిందంటే అవకాశం రాష్ట్ర సహకార బ్యాంకులకి, తర్వాత ఈ యొక్క ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి అవకాశం అనేది ఇచ్చింది. వీటి ద్వారా తీసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్ర సహకార బ్యాంకులు అయితే మనకి తక్కువ వడ్డీ అనేది వస్తుందన్నమాట. రాష్ట్ర సహకార బ్యాంక్, గ్రామీణాభివృద్ధి బ్యాంకు, గ్రామీణ ఈ విధంగా ఈ బ్యాంకులకి రుణాలు ఇవ్వమని అనుమతి అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా రుణాలు ఇచ్చిన ఈ బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లయితే ఇతర బ్యాంకుల్ని ఆశించడం, రైతు ప్రైవేట్ ఫైనాన్స్ని ఆశించడం అన్నమాట. ఈ విధంగా మనకి రుణ సౌకర్యం అనేది ఈ యొక్క నాబార్డు కలిగించింది అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఇదే కాకుండా
ఇంకా ఇంకా ఎటువంటి సౌకర్యాలు దీంట్లో రుణాల్లో ఉన్నాయంటే, సహకార పరపతికి సంఘాలకి కొంత షేర్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. షేర్ ధనం అంటే మనకి ఈ షేర్స్ అంటే తెలుసు కదా మీకు, కొంత పార్ట్నర్షిప్ షేర్ ధనం అనేది కొంత వాటా అనేది ఇవ్వడం అనేది కూడా అవకాశం అనేది కలిగించారు. ఈ షేర్స్లో ఏమిటంటే, షేర్స్లో ఎక్కువ శాతం వచ్చినటువంటి ఆదాయాన్ని ఎంతో కొంత పర్సంటేజ్ తోటి పంచుతుంది. మనకు ఆదాయం ఎక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు ఈ నాబార్డులో మనం షేర్ తీసుకున్నాం అనుకోండి, ఈ షేర్ తీసుకుంటే మనకి ఏం చేస్తుంది, ఎంతో కొంత పర్సంటేజ్ మనకి ఇస్తుంది. షేర్ తీసుకుంటే ఎంత వాటా వేస్తాం మనం, మన దగ్గరకు ఉన్నటువంటి ఎంత ఆదాయం అయితే అధిక స్థాయిలో ఉందో, ఒక 10 కోట్లు ఉంటే 10 కోట్లు దీనికి ఈ సంవత్సరం పెడతాం. పెడితే దానికి వచ్చినటువంటి ఎంత ట్యాక్స్ మనకి పావలా వడ్డీ ఇస్తాడో, లేదా 10 పైసలు వడ్డీ ఇస్తాడో, పైసా వడ్డీ ఇస్తాడో, ఎంత ఇస్తాడో మన అగ్రిమెంట్ని బట్టి ఉంటుంది. ఆ విధంగా మనకి వడ్డీ అనేది వస్తుందన్నమాట. ఈ మనం ఇచ్చినటువంటి ఈ షేర్ ధనంగా మనం ఇచ్చినటువంటి మూలధనాన్ని అంతటి కలిపి వీడిది ఏం చేస్తాడంటే, ఈ యొక్క రుణాలు అనేవి వ్యవసాయదారులకి, పారిశ్రామికవేత్తలకి, కుటీర పరిశ్రమలకి, ప్రాంతీయంగా ఏది వృత్తులు చేతి వృత్తుల వారికి అందరికీ కూడా రుణాలు అనేవి ఇవ్వడం అనేది చేస్తాడు. ఈ షేర్ తీసుకోవటం వలన ఈ నాబార్డుకు కూడా అధిక ఆదాయం అనేది వస్తుంది. కొన్ని వేల మంది ఎక్కువ శాతం దీంట్లో షేర్ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. షేర్ తీసుకోవటం వల్ల ఇప్పుడు ఆంధ్ర షుగర్స్ ఉంది, ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో నలుగురు కలిపి షేర్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఏంటంటే, ఉన్నటువంటి బ్యాంకులోకి మనకి ఎక్కువ శాతం ఆదాయం రావాలని అంటే, దేంట్లో ఉన్న ఆదాయాన్ని పావలా వడ్డీకి ఇస్తావా నాకు, నేను కూడా వాటా ఉంటాను అని అంటూ ఉంటారు పెద్దోడు. ఒక ఫ్యాక్టరీ కడుతున్నారు అనుకోండి, ఏదో ఒక ఫ్యాక్టరీ కడుతున్నారు అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో మనం కూడా షేర్ తీసుకున్నాం అనుకో, ఆ ఫ్యాక్టరీ అయితే మనకి వ్యవస్థాపకుడు చెప్తాడు, మనకి నువ్వు తీసుకుంటావు కాబట్టి నీకు ఎంత పర్సంటేజ్ ఇస్తాను అని చెప్తాడు. ఈ విధంగా షేర్ ధనం వల్ల కూడా మనకి అధిక మొత్తం నాబార్డుకి అధిక ఆదాయం వస్తుంది, రుణాలు అధికంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తుంటే, ఇటువంటి సందర్భాలు ఏం చేస్తుంటే 20 సంవత్సరాలకి షేర్ ధనం తీసుకోవటం, లేదంటే తక్కువ సంవత్సరాలు మరి పర్వాలేదు, మనకి వయసులో ఉన్నాం కదా పర్వాలేదు అనుకుంటే 20 సంవత్సరాల దాకా నీ దాంట్లో నేను షేర్ ధనం పెడతాను, నాకు 20 సంవత్సరాల పాటు నాకు వచ్చేటటువంటి నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తావు అంత పర్సెంటేజ్ ఇవ్వమని 20 సంవత్సరాలు కూడా పెట్టుబడి పెట్టి ఎంత పెట్టుబడి పెట్టి అంత పెట్టుబడి దీంట్లో ఉంచేస్తాం. ఆ విధంగా దీనికి ఈ సంవత్సరం ఆదాయం వస్తుంది, తద్వారా రుణాలు అనేవి అధిక శాతంలో ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందంట. నెక్స్ట్ తర్వాత మూడవది పర్యవేక్షణ మరియు ఇతర విధులు. పర్యవేక్షణ మరియు ఇతర విధులు. ఇదేంటంటే పర్యవేక్షణ ఇతర విధులు అంటే, మనకి మొదటగా చూసినట్లయితే చిన్న పరిశ్రమలకి, కుటీర పరిశ్రమలకి, గ్రామీణ పరిశ్రమలకి, గ్రామీణ చేతి వృత్తుల వారికి, వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారాగా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగా, ప్రణాళిక సంఘాలు కేటాయించినటువంటి ఏ విధమైనటువంటి రుణాలను కేటాయించారో అవన్నీ కూడా సక్రమైన పద్ధతిలో అమలవుతున్నాయో లేదో కూడా పర్యవేక్షణ అనేది చేస్తుంది. ఏం చేస్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమలకి, తర్వాత చిన్న పరిశ్రమలకి, గ్రామీణ పరిశ్రమలకి, ఇంకా చేతి వృత్తుల వారికి ఎంతైతే డబ్బు కేటాయించారో అదంతా కూడా వీరికి నేను చెప్పినటువంటి ఇప్పుడు ఈ పరిశ్రమల వాళ్ళందరికీ అందుతుందో లేదో అనేది ఈ నాబార్డు సంస్థ ఏం చేస్తుందంటే పర్యవేక్షణ చేస్తుంది. ఒకవేళ పర్యవేక్షణ చేయలేదనుకోండి, పర్యవేక్షణ చేయకపోతే నిధులు దుర్వినియోగం అవుతుంది. ఒకవేళ ఎవరికి మాకు అందలేదు అంటారు, ఏమంటారు? అందలేదంట. నిజం కూడా అంతే. నిజం కూడా యజమాని లేనిది ఏది కూడా సక్రమంగా జరగదు. మనకు తెలియని విషయం
ఒక వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యవసాయంలో కూలీలు తీసుకెళ్ళాలనుకోండి, దానికి ఒక యజమాని అనేది ఉంటాడు. ఆ యజమాని అనేది లేకపోతే అతను పని సక్రమైన పద్ధతిలో చేసుకుంటాడా, చేయగలడా? చేయను. వీళ్ళు ఏం చెప్తారంటే, ఓహో ఇవాళ మన లీడర్ లేడు కదా, ఎవరు మట్టుకాలే. ఒక లీడర్ అనేది ఉన్నాడు. ఇప్పుడు క్లాస్ టీచర్ ఉన్నాడు. క్లాస్ టీచర్ ఏం చేస్తారు మనకి, ఇప్పుడు ఈ 10 మందిలో విద్యార్థులందరిలో ఎవడో ఒకడు టూ ఇంటెలిజెంట్ ఉంటాడు. వాడిని ఏం చేస్తారు, రే ఎవరు మాట్లాడిన పేర్లు లేదు ఇక్కడ, వీడు ఏం చేస్తాడు, ఈ పెద్దం వచ్చింది కదా, ఆడికి ఈ రోజులైనా పర్లేదు ఎవరైనా వాళ్ళందరూ పేర్లు రాసేస్తాం. అంతే లీడర్షిప్ అని. ఈ విధంగా ఏంటంటే మనకి పర్యవేక్షణ చేస్తుంటాడు. ఈ పర్యవేక్షణ చేయడం వల్ల కొంత జడుపు అనేది వస్తుంది. జడుపు వచ్చి అవి దుర్వినియోగం అవుతున్నాయా, సక్రమంగా అతనికి వినియోగదారునికి చేరుతున్నాయా లేదనేది తెలుసుకున్నాం. సో ఈ విధంగా నాబార్డు పర్యవేక్షణ కార్యక్రమం కూడా చేస్తుంది. పర్యవేక్షణ అంటే ఇప్పుడు అర్థమైంది కదమ్మా మీకు అందరికీ. ఏంటంటే పర్యవేక్షణ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి నిధులు కుటీర పరిశ్రమలకి, గ్రామీణ పరిశ్రమలకి, చేతు వృత్తుల వారికి, ఇంకా ఇతర వృత్తులు, అనేక రకాల వృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా కేటాయించిన బడ్జెట్లో కేటాయించినటువంటి ఎంతైతే కేటాయించారో అవన్నీ కూడా వీరికి చేరుతున్నాయా లేదా అనేది ఈ సంస్థ అజమాయిషీ, ఒక కమిటీ వేసి అజమాయిషీ అనేది చేస్తుంది. తర్వాత ఇంకా ఏంటంటే ప్రత్యక్ష రుణాలు. తర్వాత ప్రత్యక్ష రుణాలు. ప్రత్యక్ష రుణాలు, పరోక్ష రుణాలు ఈ విధంగా కూడా మనకి ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే 1991 సంవత్సరంలో ఈ ప్రత్యక్ష రుణాలు అనేవి మనకి 89,510 కోట్ల రూపాయలు అనేది ప్రత్యక్ష రుణాలు ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. 89,510 కోట్లు మంజూరు చేసింది. ఇదంతా కూడా ప్రత్యక్షంగా నేరుగా మనకి రుణాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రత్యక్ష రుణాలు అంటే మీకొకటి చెబుతాను కదా. ఇప్పుడు మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ఒక పథకం పెట్టాడు. ఏం చేశాడు, ప్రత్యక్షంగా ఎవరైనా సరే గృహ నిర్మాణం చేసుకుంటున్న వాళ్ళకి డైరెక్ట్గా సీఎం నిధి నుంచి డైరెక్ట్గా గృహ నిర్మాణ యజమాని అకౌంట్లో పడేలా చేశారు. ఇప్పటికి అది ఎస్సీకి అయితే 8,000 రూపాయలు, 65,000 రూపాయలు ఇవ్వటం అనేది ఈయన పెట్టారు. ఇది డైరెక్ట్గా ఎస్సీ అయినటువంటి వ్యక్తి గృహ నిర్మాణం చేసుకుంటే డైరెక్ట్గా సీఎం నిధి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, మనకి లబ్ధిదారుడి అకౌంట్లో పడుతుంది. కానీ అంతకుముందు ఏం చేసేవారు, ఇదే అమౌంట్ని మనకి గృహ నిర్మాణ శాఖకి గృహ నిర్మాణాలు చేసుకునేటటువంటి వాడికి ఎవరుంటాడు, ఆ అధికారి అనేది ఉంటాడు, ఎస్టిమేషన్ అధికారి ఉంటాడు కదా, ఆడికి అతనికి వచ్చి ఆ డిపార్ట్మెంట్కి వచ్చి ఆయన ఏం చేసేవాడంటే ఆడి తిన్నంత తిని మిగతాయన్ని మనకి ఇచ్చేవాడు, లేదంటే మానేసి. దీంట్లో పర్సంటేజ్కి మనల్ని బతులాడుకుని తీసుకుంటాడు. మన ఇష్టమైతే ఇవ్వాలి, కష్టమైతే మన. ప్రత్యక్ష రుణాలంటే చూసారా, డైరెక్ట్గా అంటే ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలని లబ్ధిదారులకి చేరకుండా చేశారు. ఎవరు, మధ్యవర్తులు అనేవారు ఏం చేశారంటే రుణాలని మంజూరు చేసినటువంటి రుణాలని వినియోగదారునికి లబ్ధి చెందకుండా చేసేటటువంటి. ఆ విధంగా చేయటం వల్ల ఏం చేశారంటే ప్రత్యక్ష రుణాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది ఏర్పాటు చేశారు. ఈ రుణాల వలన కరెక్ట్గా మనకి ఏ లబ్ధిదారుడైతే ఉన్నాడో అన్ని ఒక కమిటీ వేసి ఈ గ్రామంలో వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారు, సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు, భూస్వాములు ఎంతమంది ఉన్నారు, లీజులు చేసే కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు అనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వీళ్ళు ఎస్టిమేషన్ ఇస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి చేస్తుంది. తద్వారా
ఈయన రైతే ఈయనకి ఇవ్వచ్చు అనేది ఒక టాలీ అనేది జరిగేది. తద్వారా టాలీ జరిగిన తర్వాత ఈ రుణాలు ఎవరెవరికైనా అనేది ప్రత్యక్షంగా మోడీ జరగకుండా డైరెక్ట్గా లబ్ధిదారుడికి చేరేదన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల అధికమైనటువంటి ఈ నాబార్డు సంస్థ వచ్చి పెట్టినటువంటి ఈ నియమాల వలన లబ్ధిదారుడు అధిక మొత్తంలో తనకి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అనేది అవకాశం అనేది జరిగింది. సో ఈ రోజుకి ఈ పాఠం ముగిస్తున్నాను. సెలవు.